ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేను మీకు దేవుని యొక్క వాక్యంలో నుండి బోధించబోతున్నాను. బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల్ని ధర్మశాస్త్రం అన్నారు. అవి ఖచ్చితంగా మానవుడు చేసి తీరవలసినవే. వాటిలో పొరపాటును కూడా ఏది మనం మిస్ అవటానికి వీల్లేదు ప్రియులారా. ఆ 10 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినాల్లో అనేక మంది తప్పిపోతున్న ఆజ్ఞ అది. దాని విషయమై ఈరోజు నేను మీకు దేవుని యొక్క వాక్యంలో నుండి బోధించబోతున్నాను. నిర్గమాకాండం 20వ అధ్యాయం 4, 5 వచనాలు 6 వచనం వరకు చదువుకుందాం. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. ప్రియులారా, ప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు, విగ్రహారాధన చేయకూడదు అని చెప్తున్నారు. దేవునికి ఒక రూపాన్నంటూ దేన్ని ఇవ్వకూడదు. దేవుడు ఆత్మస్వరూపి. భూలోకంలో ఎవరు కూడా ఇప్పటి వరకు దేవుని యొక్క స్పష్టమైన రూపాన్ని చూసిన వారు, దాన్ని చిత్రించిన వారు ఇప్పటి వరకు భూమి మీద ఎవరు లేరండి. ఎవరైనా దేవుడు ఇలా ఉంటాడు అనుకుంటే అది వారి సొంత ఊహలో, అంతే, వారి ఊహల్లో నుండి పుట్టిందే. యేసుక్రీస్తు ప్రభు బొమ్మ కూడా ప్రియులారా, అది మనుష్య ఊహల్లో నుండి పుట్టిందే కానీ అది ఆయన ఒరిజినల్ రూపం అంటే నేను మాత్రం ఒప్పుకోను ప్రియులారా. ఎందుకంటే ఒక రోజున నా దర్శనంలో నేను ప్రభువారి ముఖాన్ని ముఖాముఖిగా చూశాను. ఆయన రూపం అసమాన రూపం అండి. అది ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తించగలిగిన అపురూప సౌందర్యవంతుడు. ఆ రూపాన్ని ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్గా చిత్రించాలంటే అది మానవ జ్ఞానానికి మించినది ఎవరి వల్ల కాదు ప్రియులారా. అది ఎవరు కూడా దాన్ని చిత్రించలేరు. యేసయ్య రూపాన్ని నా దర్శనంలో నేను చూసిన తర్వాత నేను మా ఇంట్లో ఉన్న యేసయ్య ఫోటో దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు ఆర్టేటర్ ఆయన ఒక చిన్న పిల్లోడు పిచ్చి గీతలు గీస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి యేసయ్య బొమ్మ కూడా. సత్యం నేను మీతో చెప్తున్నాను. బైబిల్ గ్రంథం తేటగా చెప్తుంది, ఏ రూపాన్ని మనం పెట్టుకోకూడదు. మనం దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి ప్రియులారా. యేసు ప్రభువారు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, పైనున్న ఆకాశమందు కానీ ఆకాశంలో ఉన్న దేనికి నువ్వు మొక్కకూడదు. సూర్యునికి మొక్కకూడదు, చంద్రునికి మొక్కకూడదు, నక్షత్రాలకి మొక్కకూడదు. కొంతమంది వెలుగును చూసి ముద్దు పెట్టుకుంటారు. అది కూడా తప్పు ప్రియులారా. వెలుగును చూసి నువ్వు ముద్దు పెట్టుకుంటే వెలుగు దేవుడని ముద్దు పెట్టుకున్నానని కొంతమంది చెప్పారు నాతోటి. నేనన్నాను, ఆ విషయంలో వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు యోబు గ్రంథంలో రాయబడిన మాటను దేవుడు చూపించాడు. పైనున్న వెలుగును చూసి నువ్వు ముద్దు పెట్టుకుంటే నువ్వు దేవుని ఎదుట వేషధారివి. నేను ఆ విషయమై ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు బయలుపరిచాడు, ఈ చిన్న వెలుగును చూసి మనం ముద్దు పెట్టుకుంటే దేవుని అసమానమైన వెలుగునంట ఈ చిన్న వెలుగుకి మనం తగ్గించిన వాళ్ళం అయిపోయామంట. అందుకని ఏ వెలుగును చూసి మనం ముద్దు పెట్టుకోకూడదు. కరెంటు పోయి రాగానే ముద్దు పెట్టుకోవటం కానీ, లేదంటే లైట్ వేయగానే ముద్దు పెట్టుకోవటం కానీ అది చేయకూడదు ప్రియులారా. అది కూడా ఒక విగ్రహారాధన లాంటిదే, అది కూడా పాపమే. దాన్ని మనం చేయకూడదు. మనం దేవుణ్ణి దేవునిగా చూడాలి. యేసయ్య వెలుగు ఎంత గొప్పది అంటే ఏ మనిషి ఆయనను సమీపించలేని తేజస్సు అంటండి ఆయనది. సమీపించరాని తేజస్సు అని బైబిల్లో చెప్పబడింది. ఏ మనిషి కాదు, ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేరు. ఆయన మహిమ ముందు శరాపులు దేవదూతలే నిలబడలేకపోయారండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ దర్శనం మనకి తేటగా కనబడుతుంది. మహిమ కలిగిన సింహాసనం ముందు ఆ శరాపులు 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతున్నారు. అంటే 2 కాళ్లతో నిలబడలేకపోయారు, అక్కడ రెక్కలతో నిలబడలేకపోయారు, వారు చూడలేకపోయారు. అంత అసమానమైన వెలుగు దేవుని వెలుగు ప్రియులారా. కాబట్టి ఈ చిన్న వెలుగును చూసి మనం ముద్దు పెట్టుకొని దేవుని అసమానమైన వెలుగుని ఈ చిన్న వెలుగుగా మనం చేయకూడదు ప్రియులారా. తర్వాత ఆకాశమందుండు దేని రూపాన్ని మనం చేయకూడదు. పక్షి రూపాన్ని కానీ జంతు రూపాన్ని కానీ ఇది దేవుడు అని మనం ఎక్కడ మొక్కకూడదు. పక్షి ఎన్నటికీ దేవుడు కాలేడు, జంతువు ఎన్నటికీ దేవుడు కాలేడు. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశంలో నుండి దేవుడు బయటకు తీసుకుని వచ్చిన తర్వాత మోషే 40 దినాలు దేవునితో కొండ మీద ఉండి ప్రార్థనలో ఉన్నాడు. దేవుడు అక్కడ మోషేకి ఆజ్ఞలు ఇస్తున్నాడు.
మనిషి చేయాల్సింది ఏంటి, చేయకూడదు ఏంటి, దేవునిని వెంబడించాలంటే ఎలాంటి భయభక్తులు నేర్చుకోవాలి, ఇలాంటి ధర్మశాస్త్రం అంతా దేవుడు మోషేకి ఇస్తున్న ఆ కాలంలో మోషేతో దేవుడు చెప్తాడు, మిమ్మల్ని నేను భూలోకం నుండి ప్రత్యేకించుకున్నాను, మీరు నా బిడ్డలు, నేను మిమ్మల్ని ప్రత్యేకించుకుంటాను, ఒక జనాంగంగా వీరు నా ప్రజలుగానే ఎన్నుకుంటాను, అయితే మీరు నా మాట విని అలాగూ నడిస్తే మీరు నా స్వకీయ సంపాద్యం అవుతారు అని దేవుడు చెప్తున్నాడు. చెప్పి ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించి వీళ్ళని తన బిడ్డలుగా చేసుకోవాలని ఆయన అంత ప్రేమించి ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞల్ని పయనిస్తుంటే కొండ క్రింద ఇశ్రాయేలు ప్రజలు చేసిన కార్యం ఏంటంటే, ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని తీసుకొని వచ్చిన మోషే ఏమైపోయాడో మాకు తెలియలేదు కాబట్టి మాకు ముందు నడవటానికి ఒక దేవుణ్ణి చేయమని అహరోను దగ్గరికి వచ్చి వాళ్ళందరూ బతిమలాడుకొని ఆఖరికి వాళ్ళందరూ కలిసి ఒక దూడ రూపాన్ని చేశారు. బంగారపు దూడని చేశారంట. జాగ్రత్త, వెండిది అయినా బంగారపుదైనా విగ్రహమే, దాన్ని నువ్వు ఆశించకూడదు. బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది, నువ్వు ప్రభువుని నమ్ముకున్నాక దేవుని రూపం ఆత్మస్వరూపం అని, ఏ బొమ్మ రూపం దేవునిది కాదు అనే సత్యం నువ్వు గ్రహించిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, నీ ఇంట్లో ఉన్న ఆ విగ్రహాలు అవి ఇంకొకళ్ళు తీసుకొని పూజ చేయడానికి నువ్వు ఇంకొకళ్ళకి ఇవ్వకూడదు. ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఒక దూడని చేశారు, బంగారపు దూడని. పైనున్న మోషేతోటి దేవుడు మాట్లాడుతున్నాడు, బహుకోపంగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఏ జంతు రూపం దేవుడు చేయకూడదని ఈ 10 ఆజ్ఞలు దేవుడు ఇస్తున్నాడు. పైన క్రింద ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోతా ఉన్నారు కాబట్టి అప్పుడు దేవుని కోపం అక్కడ మండినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, కాగా యెహోవా మోషేతో ఇట్లన్నెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. విగ్రహారాధన చేసే వ్యక్తితోటి దేవుడు చెప్తున్నాడు, ఆ ప్రజలు చెడిపోయిర్రి. తర్వాత చెప్తున్నాడు చూడండి, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతబోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి రప్పించి నీ దేవుడు ఇదే అని చెప్పుకొని రా. నేను ఎంత భయంకరం అండి. ఒక దూడ సహాయం చేస్తుందా ఒక మనిషికి? దూడ ఎక్కువ, మనిషి ఎక్కువ. మనిషి జంతువులను ఏలమని దేవుడు చెప్పాడు చేసినప్పుడు, జంతువుని దేవుడిగా చేసి మనిషి తగ్గిపోయి జంతువుని మనిషి మీద దేవుడిగా పెట్టుకోమని దేవుడు చెప్పలా. ఇది అజ్ఞానం. నిజంగా ప్రియులారా, ఇది దేవునికి ఎంతో బాధ కలిగించిన విషయం. అందుకే దేవుడు మోషేతోటి బహు కోపంగా చెప్తున్న ఒక మాట ఏంటో తెలుసా, ఈ ప్రజలు చెడిపోయారు, ఈ ప్రజలు దారి తొలగిపోయారు, ఈ ప్రజలు నేను నాశనం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూద్దాం 32వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో వారు లోబడనోలని ప్రజలు, కావున నీ ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్పగా జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. విగ్రహారాధన అంటే దేవునికి ఎంత కోపం అంటే అసలు వాళ్ళని కాల్చివేస్తానంటున్నాడు దేవుడు, వారిని అగ్నితో కాల్చివేస్తానంటున్నాడు. ఎవరిని కాల్చాడు? బైబిల్లో మనం చూస్తే సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుడు కాల్చివేశాడు, బూడిదైపోయిన ఎప్పటి వరకు మరలా తిరిగి లేవలా. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, విగ్రహారాధన అనేది భయంకరమైన పాపం. అది ఏముందులే అనుకుంటున్నావా? దేవుడు చూస్తున్నాడులే, ఓర్చుకుంటాడులే అనుకుంటున్నావా? దేవుడు క్షమిస్తాడులే అనుకుంటున్నావా? ఇశ్రాయేలు ప్రజలు తన బిడ్డలుగా చేసుకున్న ప్రజల్నే దేవుడు కాల్చివేస్తానని చెప్తున్నాడు. ఆ రోజున మోషే అడ్డం పడకపోతే ఇశ్రాయేలు ప్రజలు ఒక్క వ్యక్తి కూడా బ్రతికేవాడు కాదండి. మోషే దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు గార్చి బ్రతిమలాడుతున్నాడు, ప్రభువా అబ్రహాముతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోయ్యా, ఇస్సాకుతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోయ్యా, ఇశ్రాయేలుతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోయ్యా, వారి తరతరాలకు నువ్వు దీవిస్తానన్నావయ్యా, నువ్వు ఇప్పుడు వీరందరూ నాశనం చేస్తే ప్రభువా నీ నిబంధన ఏమైపోతుంది ప్రభువా, నీ వాగ్దానాలు ఏమైపోతాయి ప్రభువా, ఐగుప్తు దేశం నుంచి నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేసి బయటకు తీసుకొచ్చావు ప్రభువా, అన్యులు అనుకుంటారు ప్రభువా దేవుడు వారిని నాశనం చేశాడని. దేవుని సన్నిధిలో మోషే కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాడు. అప్పటికే దేవుని కోపం తగ్గకపోతే మోషే ఆఖరిగా అంటాడు, ప్రభువా ఒకవేళ వీరి పాపాన్ని పరిహరించు, లేకపోతే నీ జీవ గ్రంథంలోని నా పేరు తుడిచేయి ప్రభువా. ఎంత గొప్ప సేవకుడండి మోషే. ఆ నశించిపోతున్న ప్రజల పట్ల ఎంత భారం కలిగిన వాడు. విగ్రహారాధనలో నశించిపోతున్న ప్రజల పట్ల మోషేకి ఎంత భారం ఉందండి. అంటున్నాడు, ప్రభువా వారి పాపాన్ని పరిహరించు, లేదంటే నా పేరు తుడిచేయి ప్రభువా. అప్పుడు అక్కడ దేవుడు చెప్తున్నాడు, నా ఎదుట ఎవడు పాపము చేసిన వాని పేరు నా గ్రంథంలో నుండి తుడిచివేస్తాను అని చెప్పి ఆఖరిగా ఇక్కడ మోషేతో
దేవుడు చెప్తున్న మాట చూడండి, నిర్గమకాండం 32:33 కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలు నడిపించు. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును, నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పాను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టెను. చూసారా, నిజంగా ప్రియులారా, దేవునికి ఏ రూపం ఇవ్వకూడదు, దేవునికి ఏ బొమ్మని ఇవ్వకూడదు. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఆత్మస్వరూపి. ఆయన రూపాన్ని ఇప్పటివరకు ఎవరు చూడలేరు. ఆయన రూపాన్ని చిత్రించగలిగిన జ్ఞానం ఏ మనిషికి లేదు. ఏ కొండను చూసి కానీ, ఏ చెట్టును చూసి కానీ, ఏ మనిషిని చూసి కానీ ఇది దేవుడు అని మనం చెప్పకూడదు. అది దేవుడు కాదు. లోకంలో ఉన్న చాలామంది ప్రజలకి దేవుడు ఎవరో తెలియదు, దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. కాబట్టి ఆ మనుషులు ఏం చేసుకున్నారంటే ఈ చెట్టులో ఉన్నది దేవుడు అనుకున్నారు, ఆకాశము దేవుడు అనుకున్నారు, వర్షం ఇచ్చింది, భూమి దేవుడు అనుకున్నారు, అగ్ని దేవుడు అనుకున్నారు, నీరు దేవుడు అనుకున్నాడు. కనబడిన వాటినన్నిటినీ దేవుళ్ళు చేసి పడేశారండి. కానీ అది ఎంతో తప్పు ప్రియులరా. ఇవన్నీ దేవుడు సృష్టించినవే. దేవుడు అంటే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన అసమానుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. నిజంగా ప్రియులారా, దేవుడు ఏ విగ్రహాన్ని చేయకూడదని చెప్తున్నాడు. విగ్రహారాధన ద్వారా కలిగే నష్టాలు, ఆ కష్టాలు, ఆ పాపం ద్వారా వచ్చిన శాపాలు ఏంటో నేను మీతో ఇంకా విపులీకరించి చెప్పబోతున్నాను. ఇక్కడ స్పష్టంగా 2వ ఆజ్ఞలో దేవుడు చెప్తున్నాడు, పైన ఆకాశం ఉన్న ఏ రూపం నువ్వు చేయకూడదు. 2, క్రింద భూమి అందున్న ఏ రూపం చేయకూడదు. భూమి మీద ఉన్న ఏ రూపం నువ్వు చేయకూడదు. జంతువులది కానీ మనుషులది కానీ ఎవరిది చేయకూడదు. అప్పుడప్పుడు కొంతమంది చూడండి, మనిషిని దేవుడని మొక్కుతూ ఉంటారు, మనిషి కాళ్ళ మీద పడి దండాలు పెడుతుంటారు. తప్పు. ఏ మనిషి దేవుడే అన్నాడు కాలేడు ప్రియులారా. దేవుడు శరీరధారిగా మన కొరకు ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభుల వచ్చినా ఆయన కూడా ఎవరి చేత పూజించబడలేదండి. బలియాగం చేసిన దేవుడే ఎవరి చేత పూజించబడలేదు ఆయన. మరి ఒక మనిషిని మనం ఎలాగూ పూజ చేస్తున్నాం? తప్పు ప్రియులారా. మనుష్య ఆరాధన తప్పు, అది భయంకరమైన శాపం. ఏ రూపం పెట్టకూడదు, ఏ మనిషి బొమ్మను కూడా పెట్టుకొని మనం పూజలు చేయకూడదు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మంచి మనిషి అయితే మంచి మనిషి అని చెప్పు, మంచి వ్యక్తి అయితే మంచి వ్యక్తి అని చెప్పు, పరిశుద్ధుడిగా జీవిస్తే పరిశుద్ధుడు అని చెప్పు. ఏ మనిషి బొమ్మను కూడా మనం పెట్టుకొని నమస్కరించకూడదు. మరేమో బొమ్మను కానీ, మరొక బొమ్మను కానీ, ఏ బొమ్మను కూడా నమస్కారం చేయకూడదు. మరియమ్మ మంచి వ్యక్తి, పరిశుద్ధురాలు, ఆమె లాంటి జీవితం మనం జీవించాలి, మనందరికీ మాదిరికరం. కానీ ఆమెను దేవుని స్థానంలో పెట్టడానికి మాత్రం వీలేదు ప్రియులారా. విగ్రహారాధన ఒక శాపం. మరియమ్మను నమ్ముకున్నాను, నా జీవితం మారింది అని చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళని చూపించండి, నేను మరియమ్మను నమ్ముకున్నాను అని. ప్రియులారా, నిజంగా ప్రియులారా, దేవుడే, ఏ మనిషి దేవుడు కాదు. మరియమ్మ బహు పవిత్రురాలు, పరిశుద్ధురాలు. ఆమె ప్రభువును తన గర్భంలో ధరించింది. అంతేగాని ఆమె జీవితంలో మనం జీవించి ప్రభు కొరకు మనం ఒక మంచి సాక్షులుగా మనం జీవించాలి. కానీ మనుషుల్ని ఎవరిని కూడా మనం పూజ చేయకూడదు. పేతురు రాగానే కొర్నేలి పేతురు కాళ్ళ మీద పడిపోతాడు. కాళ్ళ మీద పడి దండం పెడితే అప్పుడు పేతురు అక్కడ స్పష్టంగా ఒక మాట చెప్తాడు. అదేంటంటే, లేచి నిలబడు, నువ్వు నాకు దండం పెట్టకూడదు, మనం అందరము కలిసి దేవుణ్ణే ఆరాధన చేయాలి, నువ్వు నాకు కాళ్ళ మీద పడకూడదు అని చెప్పేసి పేతురు అక్కడ హెచ్చరించినట్లు కొర్నేలిని మనం స్పష్టంగా చూస్తాం. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తే పద్మాసు ద్వీపంలో దేవదూతకి నమస్కారం చేశాడు యోహాను భక్తుడు. అప్పుడు దేవదూత చెప్తాడు, నువ్వు నాకు నమస్కారం చేయకూడదు, నేను మీతోటు పరిశుద్ధులతోటు పాలివాడను మాత్రమే అని దేవదూత అక్కడ చెప్తుంది. ఎవరికి మనం నమస్కారం చేయాలి, ఎవరికి మనం సాగిలపడాలంటే దేవాతి దేవునికి మాత్రమే ప్రియులారా. ఆ స్థానం మరి మనం ఎవరికి కూడా ఇవ్వకూడదని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. విగ్రహారాధన చేస్తే ఏ శాపం ఉందో ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో. ఏమండి, విగ్రహారాధన చేసేవారు దేవునిని ద్వేషించేవారట. వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పిస్తానంటున్నాడు. కాబట్టి ప్రియులారా, నిజంగా విగ్రహారాధన చేసే వాళ్ళు ఎక్కువగా కనబడేది పురుషులు ఎక్కువగా కనబడతారండి. కాబట్టి తండ్రుల దోషమని ఇక్కడ మనకి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రియులారా, విగ్రహారాధన నుంచి మనం విడుదల పొందుదాం. విగ్రహారాధన అనేది ఒక భయంకరమైన పాపంగా దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా చెప్పబడుతుంది. న్యాయాధిపతులు 2వ అధ్యాయంలో ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలోని తీసుకొని వచ్చిన తర్వాత వీరిలో చాలామంది దేవుడు నియమించిన మార్గంలో నుండి తొలగిపోయారు. దేవుడు స్పష్టంగా చెప్పిన ఒక మాట ఏంటంటే, మీరు విగ్రహారాధన చేయొద్దు, ఏ పాపం చేయొద్దు, దేవుని బిడ్డలో పరిశుద్ధులుగా జీవించాలని స్పష్టంగా చెప్పాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు అంటండి, వారు కొద్ది కాలం నమ్మకంగా వెంబడించారు, కానీ తర్వాత వాళ్ళు తప్పిపోయారట. వాళ్ళు విగ్రహారాధన చేసినప్పుడు దెబ్బలు తిన్నారండి. ఇంకో మాట చెప్తున్నాను, మీరు గమనించండి. కావాలంటే ఏ వ్యక్తి అయితే ఎక్కువగా పూజలు చేస్తాడో ఆ కుటుంబాలు మీరు గమనించండి,
ఆ కుటుంబంలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, భయంకరంగా నష్టపోతారండి. అటు ఇటు కాకుండా ఏదో కొంచెం పూజలు చేసిన వాళ్ళు, కొంచెం భక్తి చేసిన వాళ్ళు, కొంచెం విగ్రహారాధన చేసిన వాళ్ళు అట్టట్టు ఉంటారు. కానీ నమ్మకంగా విగ్రహారాధన చేసిన వ్యక్తుల్ని చాలామందిని చూశాను, వాళ్ళ కుటుంబాల్లో భయంకరంగా దెబ్బలు తిన్నారు. కారణం ఏంటో చెప్పనా? అది ఒక శాపం. దేవుణ్ణి మనం ఆత్మస్వరూపిగా ఆరాధించాలి. ఆయన రూపం ఫలానా దాంట్లో ఉందని మనం చెప్పలేం, ఆయనకి ఏ రూపం ఇవ్వలేం. ఆయన కోటి సూర్యకాంతి తేజస్సు కలిగిన దేవుడు అని ఒక భక్తుడు చెప్తాడు. అంటే 1,000,000 మంది సూర్యులు పెడితే ఎంత వెలుగు అంత వెలుగు. నేను అంటాను అది కూడా తక్కువే, దేవుడి వెలుగు ఇంకా ఎక్కువైంది. న్యాయాధిపతుల గ్రంథంలో విగ్రహారాధన ద్వారా కలిగిన 3 నష్టాలను గురించి ఇక్కడ స్పష్టంగా చెప్తాడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములు విరగొట్టవలని ఆజ్ఞ ఇచ్చితిని కానీ మీరు నా మాటను వినలేదు అంటాడు. తర్వాత ఇక్కడ అంటున్నాడు చూడండి, కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను, వారు మీ ప్రక్కలకు శూలములుగా ఉందురు, వారి దేవతలు మీకు ఉరిగా ఉందురని చెప్పుచున్నాను అంటున్నాడు. నిజంగా చూడండి, కొంతమంది దేవుని బిడ్డలైన వారు విగ్రహారాధికులైన వారిని ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పూజ వాళ్ళు చేసుకుంటారని మా దేవుని మేము చేసుకుంటామని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబాల్లో సంతోషం ఉండదండి. ఇక్కడ స్పష్టంగా చెప్తుంది, విగ్రహారాధికుల్ని వివాహం చేసుకుంటే వాళ్ళు ఎలా ఉంటారు, విగ్రహారాధికులతో స్నేహం చేస్తే ఎలా ఉంటారంటే వారు ప్రక్కలో సోలములుగా ఉంటారట, వారి దేవతలు ఉరిగా ఉంటారంట. చూడండి ప్రియులారా, విగ్రహారాధన గురించి దేవుడు ఎంత స్పష్టంగా హెచ్చరిస్తున్నాడు. మీరు ఆ దేశ నివాసులతో నిబంధన చేయకూడదు, వారి బలిపీఠాలు పడగొట్టండి అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే ఆ బలిపీఠాలు ఉండనిచ్చారు. ఇంకా భయంకరం ఏంటంటే 2వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, వీరంటండి ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ ఉండు జనుల దేవతల్లో ఇతరుల దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవా కోపం పుట్టించిరి. చూసారా ప్రియులారా, వీళ్ళు ఏం చేశారంటే ఇక విగ్రహాలకు పూజ చేయటం మొదలుపెట్టారట. యెజబెలు బయలు ప్రవక్తల్ని పోషించింది. ఆ కాలంలో జరిగిన పాపం, విపరీతమైన పాపం వ్యభిచారం. బయలు ప్రవక్తల ద్వారా వచ్చిన పాపం ఏంటంటే వ్యభిచారం. దేశమంతా వ్యభిచారంతో నింపబడిపోయింది. ప్రియులారా, నేటి దినాల్లో విగ్రహారాధన నుంచి మనం విడుదల పొందవలసిన వారమై ఉన్నాం. విగ్రహారాధన నుంచి మన దేశమంతా రక్షించబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి. దేవుడు నిజమైన దేవుడు ఉన్నాడు, ఆయనను ప్రజలందరూ తెలుసుకుని ఆరాధిస్తే ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా. ముఖ్యంగా క్రైస్తవులుగా దేవుని నమ్ముకున్న మనం ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి ప్రియులారా. కొంతమంది చెప్తారు, పూజ చేసి మేము ప్రార్థన చేసుకొని తింటామని అంటారు. విగ్రహారాధన చేసిన ఏ పలహారం నువ్వు తినకూడదు, నువ్వు తింటే నువ్వు విగ్రహారాధన చేసినట్టే లెక్క. ఎందుకు తినకూడదు అంటే విగ్రహారాధన చేసిన పలహారం నువ్వు తిన్నావంటే నువ్వు ఆ దేవతకు నువ్వు నమస్కరించినట్టే లెక్క. ఆమెను నువ్వు దేవతగా ఎన్నుకొని నువ్వు అది తిన్నట్టే లెక్క. కాబట్టి విగ్రహారాధన చేయకూడదని దేవుని వాక్యం చెప్తుంది. అప్పుడప్పుడు కొంతమంది అడుగుతారు, మీరు ప్రార్థన చేసి నీ పెట్టి మేము తింటాం కదా, మేము పెట్టి మీరెందుకు తినరంటే నేను అంటాను, ఆత్మస్వరూపి అయిన దేవుని మేము ఆరాధన చేస్తాం, మీరు కూడా ఆత్మస్వరూపి అయిన దేవుడు అని ఆరాధన చేసి నాకు నేను తింటానని చెప్పి. ఎందుకంటే బొమ్మలకు పూజ చేసి మాత్రం నేను తిన్నాను అని చెప్తాను. ఎందుకంటే మనం ఆత్మస్వరూపి అయిన దేవుని ఆరాధన చేస్తున్నాం. దేవునికి ఏ రూపము మనం ఇవ్వలేదు. ఒక రోజున ఒక వ్యక్తికి ఇదే ప్రశ్న వచ్చిందంట, ఇప్పుడు మనం చూస్తున్న ఈ రూపాలన్నీ ఎక్కడి, దేవుణ్ణి ఎవరైనా చూసారా అంటే ఎవరు చూడలే. మరి ఎలాగూ ఈ రూపాలు చెక్కారంటే మనుష్యుల ఊహల్లోంచి పుట్టుకొచ్చినాయి అండి ఈ రూపాలన్నీ కూడా. కాబట్టి ప్రియులారా, మనం జీవము కలిగిన దేవుని కలిగి ఉన్నాం, ఆయన పట్టుకుని నమ్మకంగా ముందుకు సాగుదాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడుతుంది, కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను, ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించెను, వారి ఇశ్రాయేలును దోచుకొని. విగ్రహారాధన ద్వారా కలిగిన మొట్టమొదటి నష్టం, దోచుకొని వారి చేతికి ఇశ్రాయేలు ప్రజలు అప్పగించబడ్డారట. వారిని దోచుకున్నారట. చూడండి, వాళ్ళకు ఉన్నది మొత్తం పోగొట్టుకున్నారు. క్రైస్తవ విశ్వాసి జీవితంలో విగ్రహారాధనే కాదు, ఏ పాపం కూడా ఉండటానికి వీల్లేదు. పాపం నీలో ఉంటే నువ్వు దోచుకొనబడతావు. నీకున్నవి మొత్తం పోతానే ఇతరులు దోచుకుంటున్నారంటే అర్థం ఏంటంటే నువ్వు పాపం చేస్తున్నావు అని అర్థం. దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు కనికరించబడతావు. ఆ పాపం నీలో నుండి తొలగిపోతే దోచుకొనబడుట ఆగిపోతుంది. రెండవది ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ, ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను అని చెప్తున్నాడు. గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. ఎక్కడ పోయినా గొడవలే. శత్రువుల చేతికి అప్పగించబడ్డారట ఇశ్రాయేలు ప్రజలు. శత్రువుల ఎదుట ఇశ్రాయేలు ప్రజలు నిలవలేకపోయారట. నిజంగా ప్రియులారా, పాపం చేయకముందు ఇశ్రాయేలు ప్రజలు ఎంత మంచిగా దీవించబడ్డారు, ఎంత గొప్ప జయాలు చూశారు. పాపం చేసి ఈ విగ్రహారాధన చేయటం ద్వారా, వ్యభిచారంలో జీవించడం ద్వారా, రకరకాలైన పాపంలో దొంగతనములో జీవించడం ద్వారా వాళ్ళు పొందిన నష్టం ఎంత గొప్పదంటే శత్రువుల చేత తరంబడ్డారండి. తర్వాత 3వది ఏంటి అంటే,
యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువైన గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగను. పోయిన ప్రతి స్థలంలో బాధపడ్డారట. 3 నష్టాలు. వాటి దోచుకుని వారి చేతికి అప్పగించబడ్డారు, శత్రువులు పెరిగిపోయారు. 3వది, పోయిన స్థలంలో ఎలా బాధ కలిగిందట. వీటన్నిటికి కారణం విగ్రహారాధన అనే పాపమని తేటగా బైబిల్ గ్రంథం చెప్తుంది. బైబిల్ గ్రంథం ఎందుకు స్పష్టంగా విగ్రహారాధన ఇంత ఖండిస్తుంది అంటే, దేవుని రూపాన్ని ఏ బొమ్మకి మనం ఇవ్వకూడదు, అలాగే ఏ మనిషికి ఇవ్వకూడదు. కొంతమంది డబ్బుని ఎక్కువ ప్రేమిస్తారు, అది కూడా విగ్రహారాధనే. నువ్వు దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తే అది విగ్రహారాధన. కాబట్టి విగ్రహారాధన నుంచి మనం విడుదల పొందాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియులారా, 10 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ విగ్రహారాధన మనం చేయకూడదు అని. కాబట్టి ప్రియులారా, దేవునికి ఎంత బాధ కలిగించేది ఈ విగ్రహారాధన అనే పాపం. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే విగ్రహారాధన అనే పాపాన్ని దేవుడు వ్యభిచారంతో పోల్చి మాట్లాడుతూ ఉంటాడు ప్రియులారా. కాబట్టి మన జీవితంలో దేవుని కంటే దేనికి ప్రథమ స్థానం ఇచ్చేవారుగా ఉండకూడదు, అలాగే ఏ రూపానికి నమస్కరించేవారుగా ఉండొద్దు. ఈ రోజు నుంచి ప్రియులారా, వెలుగును చూసి ముద్దు పెట్టుకునే అలవాటు ఉంటే దాన్ని మానేయండి. ఏ బొమ్మకైనా నమస్కరించే అలవాటు ఉంటే దాన్ని మానేయండి. జీవము కలిగిన దేవుని వెతకండి. నిజమైన దేవుడు ఎవరు నాకు కావాలని వెతకండి. దేవుడు మీతో మాట్లాడతాడు. నన్ను వెదకువారు నన్ను కనుగొందురని దేవుడు స్పష్టంగా చెప్పాడు ప్రియులారా. నిజంగా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఎవరో చెప్పారని నమ్మలేదండి. నేను మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రభువా, నేను నీ స్వరం వినాలి, నీవు నాతో మాట్లాడండి ప్రభువా. దేవుడు మాట్లాడాలంటే అంత తేలిక కాదు. నేను 1 సంవత్సరం పాటు రోజు ప్రార్థన చేశాను. రోజు కన్నీరు గచ్చి ప్రార్థన చేసేవాడిని. నా పాపాలన్నీ ఒప్పుకొని ప్రార్థన చేసేవాడిని. దేవుని దగ్గర నా నమ్మకత్వాన్ని కోల్పోయాను నా పాపముల ద్వారా. కాబట్టి దేవుని దగ్గర పశ్చాత్తపడి ప్రార్థన చేసేవాడిని. ఆ పాపంలో విడుదల పొందటానికి ప్రార్థన చేసేవాడిని. ప్రభువా, నన్ను నమ్మండి ప్రభువా, నేను నమ్మకంగా జీవిస్తానని చెప్పేవాడిని దేవునితోటి. అలాగే దేవుని దగ్గర నా నమ్మకత్వాన్ని సంపాదించుకోవడానికి నేను రోజు కన్నీరు గచ్చి ప్రార్థన చేసేవాడిని. 1 సంవత్సరం తర్వాత దేవుడు స్వరముతో నాతో మాట్లాడటం నేను రియల్గా అనుభవించాను. ఈరోజు నేను యేసు ప్రభుని నమ్ముకున్నానంటే, యేసు ప్రభుని గురించి ప్రకటిస్తున్నాను అంటే దేవుడు ఎవరో నేను తెలుసుకున్నాను. ఆయనతో మాట్లాడాడు కాబట్టి నేను నమ్మాను. ప్రియులారా, మరి మీరు దేవుని ఎలా నమ్ముకున్నారు? దేవుణ్ణి దేవునిగా తెలుసుకొని ఉంటే ఇక ఆ వ్యక్తి అన్నాడు పాపం చేయలేడు. ప్రియులారా, మీ జీవితంలో కూడా మీరు దేవుణ్ణి దేవునిగా తెలుసుకోండి. విగ్రహారాధన విడిచిపెట్టేయండి ప్రియులారా. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు, మన పాపముల కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు యేసు ప్రభు. యేసు ప్రభు మించిన రక్షకుడు భూలోకంలో ఎవరూ లేరండి. యేసు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడు. పరలోకం నుండి శరీరధారిగా వచ్చాడు. అన్ని వేదాల్లో కూడా చెప్పబడిన ఆ వధించబడిన బలి పశువు ఎవరంటే యేసుక్రీస్తేనండి. వేదాలు దేవుడు ఎవరో ఎలా ఉండాలో చెప్పినాయి. వాటన్నిటిని నెరవేర్చిన దేవుడు వేదాల్లో ఏ దేవుడు లేడండి, యేసుక్రీస్తు ప్రభు. వేదాలు చెప్పిన సారాంశం మొత్తం కరెక్ట్గా గమనించి ఏ దేవుడిలో ఇవన్నీ జరిగినాయి అని కానీ మనం పరిశీలన చేస్తే అవన్నీ యేసు ప్రభువులు నెరవేరినాయి. ఇంత ఖచ్చితమైన దేవుని మనం కలిగి ఉంటాం. నిజంగా మనకి ఎంతో గొప్ప ధన్యత. అందుకే బైబిల్లో చెప్పబడింది, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడని చెప్పబడింది. కాబట్టి ప్రియులరా, ఓ శ్రేష్టమైన దేవుడు మనకు దొరికాడు. నిజమైన దేవుడు మనకు దొరికాడు. ఆత్మస్వరూపి, మనతో మాట్లాడే దేవుడు, మన తోడయుడు, మనల్ని నడిపించే దేవుడు మనకు దొరికాడు. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నప్పుడు ప్రియులారా, ఆ దేవునితో సహవాసంలో ఇంకెంత లోతుగా మనం జీవించవచ్చు. నిజంగా యేసు ప్రభుని నమ్ముకున్నాక ప్రియులారా, ఆయన వాస్తవికత మేము చూసాం. అనేక సార్లు నేను వాక్యం చెప్పడానికి నిలబడినప్పుడు క్రింద కూర్చున్న ప్రజలు చాలామంది చెప్పారు, బ్రదర్ మీ వెనక ప్రభు నిలబడి ఉంటాం మేము చూసాము అని చెప్పారు. చూడండి, ఏదో కల్పనా కథలు కాదు. దేవుడు నాకు తోడై ఉండటం వేరేవారు చూసి చెప్పారు. దేవుడు నాతో మాట్లాడటం అనేక సార్లు నా వ్యక్తిగత అనుభవం. అనేక సార్లు నేను దేవుని యొక్క స్వరాన్ని విన్నాను. ఒక్కసారి కాదు, మొట్టమొదట దేవుని స్వరం వినడానికి నాకు సంవత్సరం పట్టింది, కానీ ఆ తర్వాత అనేక సార్లు నేను దేవుని యొక్క స్వరం విన్నాను. ప్రియులారా, మరి మీ జీవితంలో మీరు దేవుని ఎలా తెలుసుకున్నారు? మీ జీవితంలో మీరు దేవుని దేవునిగా తెలుసుకోగలిగారా? దేవుడు అటువంటి కృప మీకు దయచేయడానికి కోరుకుంటున్నాడు. ఇప్పుడే మీరు ప్రభుని వెతకండి, ప్రభుని మీరు కనుగొనగలుగుతారు. విగ్రహారాధన విడిచిపెట్టండి, దేవునికి విరోధమైన పాపాన్ని విడిచిపెట్టండి. వాటి ద్వారా వచ్చే శాపం నుండి మీరు విడుదల పొందుతారు. నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా పొరపాటును కూడా ఆ పాపం అనే ఊబిలోండి, ఆ శాపము, ఆ నష్టాలనే వాటిలోంచి నువ్వు బయటకు రాలేవు. ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా, ఇన్ని నష్టాలు వారు నలిగిపోతున్నప్పుడు వారు ఏడ్చి మొరపెట్టారంట దేవునికి. అప్పుడు దేవుడు వారిని విడిపించడానికి న్యాయాధిపతులను పంపించాడట. న్యాయాధిపతులను పంపించి విడిపించిన తర్వాత కొద్ది కాలం బాగుండేవారంట. మరలా కొద్ది కాలానికి మరలా పాపం చేసేవాళ్ళట, మరలా విగ్రహారాధన చేసేవారట, మరలా పాపం చేసేవారట. అప్పుడు మరలా శ్రమల పాలు అయ్యారట. ఆఖరిగా దేవుడు చెప్తున్నాడు, వీళ్ళకి బుద్ధి చెప్పడానికి కొన్ని శత్రువులను దేవుడు అలా నియమించేశాడట. యెహోషువతో దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, ఏ మనుష్యుడిని నిలవలేడు అన్నాడు.
నిజంగా యెహోషువ అడుగుపెట్టిన స్థలం ఎలా జయించాడు. కానీ ఇదే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలోకి వచ్చేటప్పుడు చెప్తాడు, అందుకు యెహోవా ఆ జనములోని యెహోషువ చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చెను అని చెప్తాడు. ఎందుకంటే ఈ 3వ అధ్యాయంలో 4వ వచనంలో చెప్తున్నాడు, ఇశ్రాయేళ్లను కనానీయులకు జరిగిన యుద్ధములన్నింటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేళ్ల తరముల వారికి అనగా పూర్వం ఆ యుద్ధములు ఏమాత్రం చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి అని చెప్తాడు. అంటే వీళ్ళందరినీ ఎందుకు నాశనం చేయకుండా దేవుడు ఉంచాడు? ఎందుకు శత్రువుల మీద జయాన్ని పొందలేకపోయారు ఇశ్రాయేల్ ప్రజలంటే కేవలం విగ్రహారాధన పాపం అండి. వారు చేసిన పాపం వారిని అలాగూ శత్రువులను అలాగే ఉండేలా చేసింది. యెహోషువ చేతికి కూడా జనాల్ని దేవుడు అప్పగించలేదట. ఎంత భయంకరం! దేవుని వాగ్దానాలు ఎన్ని తప్పిపోతున్నావో నీ పాపాన్ని బట్టి కదా. దేవుడు చేసిన వాగ్దానాలు ఎన్ని నెరవేర్చలేకపోతున్నాడో కదా దేవుడు మీ జీవితంలో. కారణం దేవునిది లోపం కాదు, మనది పాపం. కాబట్టి ప్రియులారా, మనం వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెడదామండి. నిర్గమకాండం 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది, ఇశ్రాయేలు ప్రజలు దేవుని కార్యాలు చూశారంట, వీళ్ళు భయభక్తులు కలిగి జీవించారంట. తర్వాత వీళ్ళ పిల్లలకి ఆ విషయాలు ఏమి వీళ్ళు చెప్పలేదంట. అందుకోసమని వాళ్ళ పిల్లలు దేవుని కార్యాలైన అసలు తెలియని వారిగా అయిపోయారంట, బొత్తిగా తెలియని వారు అయిపోయారట. అటువంటి తరం వచ్చిందని చెప్పబడింది. ప్రియులారా, క్రైస్తవులారా, మీ పిల్లలకు దేవుని గురించి చెప్తున్నారా? దేవుడు చేసిన కార్యాలు చెప్తున్నారా? మీరు చెప్పండి. చెప్పకపోతే తర్వాత తరం దేవుడు అంటే ఎవరో తెలియని తరం. ఒక మాట చెప్తున్నాను, యేసు ప్రభుని నమ్ముకోకపోతే ఏ వ్యక్తి అయినా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాడు. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఆ నరకం అనే ఆ భయంకరమైన స్థలాన్ని మనం రక్షించాలనే యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి తన రక్తమంతటిని మన కొరకు కాచినాడు. ప్రియులారా, కాబట్టి ప్రభుని నమ్ముకోండి, ప్రభు మీద పరిశుద్ధంగా జీవించండి, ప్రభు కొరకు నమ్మకంగా జీవించండి, ప్రభు కొరకు ఆధారపడండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, రక్షణ భాగ్యం ఇస్తాడు, పరలోక రాజ్యంలో స్థానం ఇస్తాడు. ఇటువంటి కృప దేవుడు మీకు అందరికీ దయచేయనట్లుగా ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. దయచేసి మీ జీవితంలో విగ్రహారాధన పాపం ఉందా, వ్యభిచార పాపం ఉందా, ఏ పాపం ఉందో దాన్ని అంతటిని విడిచిపెట్టడానికి ఇప్పుడే తీర్మానం చేసుకోండి. పాపంలో జీవించినంతకాలం నువ్వు వర్ధిల్లలేవు, దేవుని ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకుంటావు. వాటిని విడిచిపెడితే నువ్వు మేలు పొందుతావు, దేవుని కనికరం పొందుతావు, దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పుడే తీర్మానం చేసుకున్నవారు నాతో కలిసి ఏకీభవించండి. మీతో కలిసి నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఎంతమంది అయితే ఈ కార్యక్రమం చూస్తున్నాయన నాతో ఏకీభవించి మారు మనసు పొందడానికి తీర్మానం చేసుకుంటున్నారు. వారు జీవిస్తున్న ఆ దురలవాట్ల నుండి, పాపము నుండి, విగ్రహారాధన నుండి, వ్యభిచారం నుండి ఎవరెవరైతే బయటకు రావాలని తీర్మానం చేసుకుంటున్నారు వారందరినీ ఇప్పుడే దర్శించండి, శక్తిని బలమును దయచేయండి. వారు పాపమును జయించి నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి కృప దయచేయండి. ఈ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభు, వీరి జీవితాలు నూతనపరచండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి వ్యక్తి నిన్ను స్వంత రక్షకుడిగా అంగీకరించి నీవు నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి కృపను దయచేయండి. మీరు ఆశీర్వదించి బలపరచండి. అనారోగ్యంతో బాధపడే ప్రతి బిడ్డను ముట్టి ఇప్పుడే స్వస్థపరిచి అద్భుతం జరిగించండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరు పొందిన మేలు, ఆత్మీయ అనుభవాలు మీరు తప్పక మాకు తెలియపరచండి. మమ్మల్ని సంప్రదించటకై మా చిరునామా పాస్టర్ ఎం జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 3-94/1, రాజుల బజార్, ఎడ్లపాడు పోస్ట్ అండ్ మండల్, గుంటూరు డిస్టిక్, పిన్ నంబర్ 522233.